హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. సో నేను ఇంట్రోలోనే చెప్పాను మీ అందరికీ దట్ ఐశ్వర్య అనే ఈ స్టోరీ అని చెప్పకూడదు, ఇట్స్ ఎ లైఫ్. ఇది కంప్లీట్గా ఒక అమ్మాయికి సంబంధించిన మన మనం మన మధ్యలో లేని ఒక అమ్మాయి గురించి జరుగుతున్న ఒక కథ. సో కాబట్టి కొన్ని వాళ్ళకి చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ మనం రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ ఫీలింగ్స్ని మనం ముందుకెళ్దాం, ఓకేనా? సో వాళ్ళకి ఏమీ లేదు. తను ఐశ్వర్య అనే అమ్మాయి వాళ్ళ మధ్యలో ఇంకా బ్రతికే ఉంది అనేది వాళ్ళ నమ్మకం. కాబట్టి మనం ఆ నమ్మకాన్ని ఎందుకు తక్కువ చేయాలి కదా? అది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళని మనం బాధ పెట్టకుండా మనం ఈ స్టోరీని స్మూత్గా తీసుకెళ్ళిపోదాం. ఇది ఎన్ని ఎపిసోడ్స్ వస్తుంది అనేది మనకి ఆ అమ్మాయి చెప్పే స్టోరీని బట్టి ఉంటుంది. సో కొంచెం నాకు ఆ స్టోరీ విన్నప్పుడు, అంటే తను ఇంకా ఫుల్గా చెప్పలేదు నాకు, బట్ తనకి ఏం జరిగింది అన్నది తెలిసిన తర్వాత ఆ తర్వాతే నాకు తన స్టోరీ చెప్పాలనిపించింది యాక్చువల్గా. ప్రేమలో అంటే నేను లైవ్గా ఇలాంటి ఒక పర్సన్ని సినిమాలలో చూడటమే కానీ పర్సనల్ లైఫ్లో ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. అఫ్కోర్స్ ఇప్పుడు చూడలేదు, బట్ చూడకపోయినా తనకి పర్ఫెక్ట్గా తన పక్క నుండి తనల్ని ఆల్మోస్ట్ పెంచినట్టుగా చేసిన ఒక మదర్లీ ఫిగర్ ఈ స్టోరీ చెప్తున్నప్పుడు. మదర్లీ ఫిగర్ అంటే చాలా పెద్ద ఆవిడ అనుకోకండి. షీఈస్ జస్ట్ అరౌండ్ 36-37 సమ్వేర్ ఆ ఏజ్లో ఉన్నారు మనకి స్టోరీ చెప్పే ఆవిడ. సో తను చాలా దగ్గరగా చూసిన ఆవిడ కాబట్టి తన స్టోరీ చెప్తున్నప్పుడు ఓకే, ఇలా రియల్ లైఫ్లో కూడా జరుగుతాయా అనిపించింది అనమాట. సో అందుకే నాకు ఆ స్టోరీ కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపించి మన 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 జనాలకు కూడా చెప్పుకుంటే బాగుంటుందిలే అనిపించింది అనమాట. అందరి స్టోరీస్ చెప్పాలంటే మన వల్ల కాదు కదా. ఓకే, సో వాళ్ళ ఫీలింగ్స్ అన్నిటినీ రెస్పెక్ట్ చేస్తూ మనము ముందుకెళ్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను నిన్ననే చెప్పాను, మనం జస్ట్ 100 సబ్స్క్రైబర్స్కి దూరంలో ఉన్నాము 1000కి. సో ప్లీజ్ కొత్తగా ఎవరన్నా వింటుంటే మాత్రం ఖర్చు ఏం లేదు కదా, ఒక్క సబ్స్క్రిప్షన్ బటన్ ఇలా ప్రెస్ చేయండి. మనకి ఈ మంత్ క్రిస్మస్ లోపు ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే మనం చక్కగా ఒక లైవ్ చాట్ పెట్టుకుందాం, ఓకే? అండ్ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే నాకు మంచి మంచి స్టోరీస్ చేయాలనిపిస్తుంది. అండ్ నిజంగా నన్ను వదిలిపెట్టకుండా, నేను ఎంత లేట్ చేసినా కూడా నన్ను వదిలిపెట్టకుండా సబ్స్క్రిప్షన్ ఈవిడ ట్యాప్కి స్టోరీ ఓ వారం రోజులకో 10 రోజులకో స్టోరీ చెప్తున్నారు, ఇలాంటి వాళ్ళ సబ్స్క్రిప్షన్ మనకు అవసరమా అని పాత సబ్స్క్రైబర్స్ ఎవరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళకుండా నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. నేనేదో చాలా పెద్దదాన్ని అందరికీ పాదాభివందనాలు. ఇట్ ఈస్ ఒక ఆర్ట్, ఒక కళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు గ్రాటిట్యూడ్ని మీరు అందరూ రిసీవ్ చేసుకోవాల్సిందే. సో నా గ్రాటిట్యూడ్ నేను అలా తెలుపుకోవాలనుకుంటున్నాను అంతే. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము, దూసుకెళ్ళిపోదాం, ఓకేనా? అండ్ పాత సబ్స్క్రైబర్స్ లైక్ చేసి స్టోరీ వినండి. కొత్తగా వింటున్న వాళ్ళు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, హైప్ కూడా చేయండి, ఓకే? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఓకే. ఐశ్వర్య పేరుకు తగ్గ అమ్మాయి, అందంలో కావచ్చు, గుణంలో కావచ్చు. ఐశ్వర్య ఎలాంటి అమ్మాయి అన్నది నిన్న ఇంట్రోలో ఆల్రెడీ చెప్పాను. ఐశ్వర్య ఎలాంటి అమ్మాయి అంటే, మనకంటూ ఒక ప్రాబ్లం వచ్చింది, ఓకే? ఆ ప్రాబ్లం గురించి తనకి తెలిసిందనుకోండి, మనం ఈ ప్రాబ్లంలో ఉన్నాము, దీనిలోంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని మనం పర్సనల్గా వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా లేదు. అది ముక్కు మొహం తెలియని వాళ్ళైనా సరే, తనకి అవతల వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు అని తెలిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చెయ్యాలని అనుకుంటుంది. దానిలో నుంచి వచ్చే మంచి చెడు కూడా ఏమీ ఆలోచించదనమాట.
అది ఒక్కొక్కసారి మనం ఎవరికో తెలియని వాళ్ళకి సహాయం చేసినప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అలాంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా తను ఆలోచించదనమాట. ముందు వాళ్ళని ఆ కష్టంలో నుంచి బయటికి పడేయాలి అనే ఒక ఆలోచన మాత్రమే ఉండే ఒక స్వభావం కలిగిన అమ్మాయి ఐశ్వర్య. ఇది అంత బ్యూటిఫుల్ సోల్ ఉండే ఒక మనిషి అనమాట ఐశ్వర్య. ఓకే సో తను ఏంటి అంటే బై బర్త్ తన జీన్స్లోనే తను ఒక సింగర్. ఓకే, తన చిన్ననాటి దీని గురించి తర్వాత తెలుసుకుందాం. కానీ తను ఒక మంచి గాయకురాలు. తనకి బై గాడ్స్ గ్రేస్ తన పుట్టుకతోటే తనకు ఒక మంచి టోన్ ఇచ్చాడు ఆ భగవంతుడు. సో తను ట్రైన్డ్ కాదు, సర్టిఫైడ్ కాదు మ్యూజిక్లో. బట్ ఏంటి అంటే తనకి ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు, లేకపోతే కొంచెం తను డిప్రెస్డ్గా ఉన్నాను అనిపించినప్పుడు, లేకపోతే ఆ రోజు ఏదో మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది అనుకున్నప్పుడు షేర్ చాట్, మీ అందరికీ తెలిసే ఉంటుంది షేర్ చాట్ గురించి. సో ఆ షేర్ చాట్లో తను పాటలు పాడి పోస్ట్ చేస్తూ ఉండేదన్నమాట రీల్స్. సో అలా తనకి మంచి ఆదరణ కూడా ఉండేది షేర్ చాట్లో. చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఇలా తనకంటూ ఒక అకౌంట్ మెయింటైన్ చేసేది షేర్ చాట్లో. సో తను ఎప్పుడు యాక్టివ్గా ఉండేదన్నమాట షేర్ చాట్లో. సో ఇలా యాక్టివ్గా ఉన్నప్పుడు నాకు అసలు ఈ షేర్ చాట్ గురించి తెలియదు. నేను ఇప్పటిదాకా అసలు ఎప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసింది లేదు, దాన్ని చూసింది లేదు. ఐఎమ్ టోటలీ అన్అవేర్ ఆఫ్ షేర్ చాట్. ఒక్క ముక్క తెలీదు. ఈ షేర్ చాట్ గురించి నాకు ఎవరైతే ఈ స్టోరీ చెప్తున్నారో వాళ్ళు షేర్ చాట్ గురించి చెప్పిన తర్వాత నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి షేర్ చాట్ అంటే ఏంటి, అసలు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నీ చదివాను అనమాట. సో ఇంత డీటెయిలింగ్ చేస్తాను నేను ఒక స్టోరీ చెప్పేటప్పుడు. దానికోసమైనా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో ఓకే, ఎనీవేస్, సో అలా చేస్తున్నప్పుడు షేర్ చాట్లో చాట్ రూమ్స్ అని కొన్ని ఉంటాయి. ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఒక అడ్మిన్ ఉంటారు. దాని కింద ఫ్యూ పీపుల్ జాయిన్ అవ్వచ్చు. ఒక టాపిక్ గురించి డిస్కషన్స్ చేసుకోవచ్చు. వోకల్ డిస్కషన్సే. దాంట్లో వీడియో కాల్స్ లాంటివి ఏమి చేసుకోరు. వోకల్ వాయిస్. ఇప్పుడు సపోజ్ ఒక కంప్యూటర్స్ గురించి ఒక టాపిక్ ఉందనుకోండి, కంప్యూటర్స్ గురించి మాట్లాడాలి, దీని గురించి నేను డిస్కస్ చేయాలి అనుకునే వాళ్ళు, ఆ టాపిక్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ చాట్లోకి జాయిన్ అవుతారనమాట. జాయిన్ అయ్యి వాళ్ళ వ్యూస్, వాళ్ళ థాట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ అక్కడ షేర్ చేసుకుంటారు. అలా అదొక రూమ్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ రూమ్లో ఉండే ఇప్పుడు మన రూమ్ కనుక ఒక రూమ్లో కూర్చొని ఒక 10 మంది కూర్చొని 10 మంది ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అది కూడా. సో అలా రూమ్స్ ఉంటాయన్నమాట. చాట్ రూమ్స్ అని ఉంటాయి. సో అలా చాట్ రూమ్స్లో ఒక టాపిక్ గురించి డిస్కస్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో తిను మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి, పాడుతూ ఉంటుంది కాబట్టి తనకంటూ ఒక డెడికేటెడ్ చాట్ రూమ్ అనేది ఉంది. తను ఎప్పుడు ఆ చాట్ రూమ్లోకి వెళ్తుంది. దాంట్లో మ్యూజిక్ తెలిసిన వాళ్ళు సో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరితోటి ఒక స్పెషల్ బాండ్ ఉంటుంది ఐశ్వర్యకి. రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటుంది చాట్ రూమ్లో. సో వాళ్ళతోటి అలా తను చాట్ రూమ్లో ఉంటుంది. ఎప్పుడన్నా బాగా బోర్ కొట్టినప్పుడు వేరే చాట్ రూమ్లో కూడా జాయిన్ అవుతూ ఉంటుంది ఐశ్వర్య. సో అలా జాయిన్ అవుతూ ఆ అలవాటు ఉంటుందన్నమాట తనకి. సో అలా ఒకరోజు ఏదో ఇట్లా సరదాగా వెళ్తున్న చాట్ రూమ్లో బై మిస్టేక్ ఒక చాట్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది ఐశ్వర్య. అలా చాట్ రూమ్లోకి ఎంటర్ అయిన ఐశ్వర్యకి షాక్ కొడుతుంది అనమాట. ఆ చాట్ రూమ్లో చాలా డిఫరెంట్ చాట్ జరుగుతూ ఉంటుంది. సారీ, మా అబ్బాయి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కాబట్టి తినుకుంటూ స్టోరీ చెప్పుకుందాం, ఓకేనా? సారీ, మీ అందరికీ ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఒక్కదాన్నే తింటున్నందుకు. ఎప్పుడో ఏదో ఒకరోజు మనం అందరం కలుద్దాం అబ్బా, అప్పుడు ఖచ్చితంగా అందరికీ ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తాను నేను, ఓకేనా? ఓకే అన్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే మ్యామ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఐస్ క్రీమ్ అని చెప్పి. ఓకే దెన్. సో అలా ఐశ్వర్య ఆ చాట్లోకి వెళ్ళి భయపడిపోతుంది అనమాట. తనే భయపడిపోతుంది ఆ చాట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత.
ఎలాంటి చాట్ అంటే ఆ అడ్మిన్ అనేవాడు ఎవరైతే ఉంటారో వాడు దానికి ఆ రూమ్లోకి వచ్చిన వాళ్ళందరినీ విక్టిమ్స్గా మార్చి బెదిరిస్తూ ఉంటాడనమాట. లైక్ హెరాస్మెంట్స్ లాగా. అది గమనిస్తుంది ఐశ్వర్య. సో ఆ చాట్ రూమ్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడుతూ చాట్ చేస్తూ ఉంటారన్నమాట. ఎవరి నోట్లో నుంచి సరిగ్గా మాట రాదు, ఎవరు సరిగ్గా మాట్లాడరు, భయపడుతూ ఉంటారు. ఐశ్వర్యకి డౌట్ వస్తుంది, ఎందుకు వీళ్ళందరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు అని. వరుసగా కొన్ని రోజులు, ఒక వారం రోజులు అట్లా ఆ చాట్ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎంటర్ అయినప్పుడు తనకు తెలిసింది ఏంటి అంటే, ఆ చాట్ రూమ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరూ కూడా కావాలని ఎంటర్ అవ్వట్లేదు, వాళ్ళని బెదిరించి ఆ చాట్ రూమ్లోకి తీసుకొస్తున్నారనమాట పలానా టైంకి. సో అందరూ భయపడి వాళ్ళ కెరియర్స్ గురించి వాళ్ళందరూ చాట్ రూమ్లోకి వస్తున్నారు. సో ఎందుకు భయపడుతున్నారు అంటే, వీళ్ళందరూ ఫొటోస్ కానీ, మొబైల్ నెంబర్స్ కానీ, ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మాప్ చేసి పెట్టుకుంటాడు. కాబట్టి అందరూ భయపడుతూ ఉంటారనమాట. అవి బయటకు వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయిపోతాయి, అది ఇది అని చెప్పి. సో ఇదంతా ఐశ్వర్యకి అర్థమైపోయింది. అర్థమైపోయి షీ విల్ డిసైడ్ టు హెల్ప్. ఎలా అయినా వీళ్ళందరినీ హెల్ప్ చేయాలి అని చెప్పి ఇమీడియట్గా తను ఏం చేస్తుందంటే, తనకంటూ ఒక చాట్ రూమ్ ఉంది కదా మ్యూజిక్ వాళ్ళతోటి. సో వాళ్ళతో మంచి మంచి బాండింగ్స్ ఉన్నాయి ఐశ్వర్యకి. సో ఐశ్వర్య వాళ్ళతోటి మాట్లాడుతుంది అనమాట. అంటే వాళ్ళని బ్రదర్స్ అని చిన్న చిన్న రిలేషన్షిప్స్ పెట్టే మాట్లాడుతూ ఉంటుంది. సో అంకుల్ ఇలా అని, అన్న ఇలా అని వాళ్ళందరికీ చాట్లో షేర్ చేస్తుంది అనమాట. దట్ పర్టికులర్ చాట్లో ఇట్లా జరుగుతుంది అని చెప్పి, ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అని చెప్పి అనగానే ఆ రూమ్లో ఉన్న వాళ్ళు కూడా సరే అమ్మ, ఆడపిల్లలు ఉన్నారంటున్నావు కాబట్టి సరే మనం హెల్ప్ చేద్దాం అని వాళ్ళు డిసైడ్ అవుతారు. డిసైడ్ అయ్యి దే విల్ ట్రై. ఇంకా తవ్వడం మొదలు పెడతారనమాట. మొత్తం ఆ షేర్ చాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, మొత్తం దాంట్లో ఒక లాయర్ కూడా ఉంటాడు ఆ గ్రూప్లో, ఐశ్వర్య వాళ్ళ గ్రూప్లో. సో ఆయన హెల్ప్ తోటి మొత్తం తవ్వగా వాళ్ళకి ఒక్కల కాంటాక్ట్ డీటెయిల్స్ దొరుకుతాయి. సరే ఆ లేడీ పేరు మనకు సంబంధం లేదు, ఒక లేడీ నెంబర్ దొరుకుతుందనమాట. ఇంకా ఆ నెంబర్ తీసుకొని తన అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళిపోతారు. ఒక కార్ వేసుకొని వెళ్ళిపోయి, సారీ డిస్టర్బెన్స్ ఉంది కదా, ఐస్ క్రీమ్ తింటున్నా. ఎనీవేస్ అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆమెను పట్టుకుంటారనమాట. పట్టుకొని మర్యాదగా ఏం చేస్తున్నారు, అసలు ఆ చాట్ గ్రూప్లో ఏం జరుగుతుంది చెప్పండి అని చెప్పి తన్ని బెదిరిస్తారన్నమాట. బెదిరించేసరికి తను భయపడిపోయి, సారీ అండి, యాక్చువల్గా నేను కూడా విక్టిమ్నేనండి, నేను కూడా ఇరికించబడ్డాను. నేను కూడా ఇలానే, నాకు హస్బెండ్ లేరండి, నాకు పిల్లలు ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను చాట్కి అలవాటు అయినప్పుడు నన్ను ఒకరు పరిచయం చేశారు ఇట్లా రూమ్కి. వాళ్ళు నా నెంబర్స్, నా ఫొటోస్ అన్నీ తీసుకొని మాప్ చేసి నన్ను బెదిరించారు. నువ్వు కనుక చాట్ రూమ్కి వచ్చే లేడీస్ అందరి దగ్గర నెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఫొటోస్ అన్నీ తీసుకొని నాకు పంపించకపోతే నా దగ్గర ఉన్న నీ ఫొటోస్ మొత్తం పబ్లిక్ చేస్తాను అని చెప్పి నన్ను బెదిరించాడండి. అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పి మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తానమాట. చెప్పేసేసరికి సరే అని చెప్పేసి మిగతా వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఉంటాయి కాబట్టి అందరు డీటెయిల్స్ తీసుకుంటాయి అన్నమాట. ఆయనకు కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే వాడు ఇక్కడోడు కాదు, వాడు సింగపూరోడు అనమాట. వాడిని ఏమీ చేయలేరు. కాబట్టి వాడిని బెదిరించి వదిలేసి, సరే ఇక్కడున్న పిల్లలన్నా కాపాడదాం అని చెప్పేసి
వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ తీసుకుంటారు కదా, ఆ డీటెయిల్స్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి ఫోన్ చేసి వాళ్ళని పర్సనల్గా కలిసి ఇలా ఇలా జరిగిందమ్మా, సో పిల్లలు తప్పు కాదు, వాళ్ళేదో చేద్దాము, ఏదో డిస్కస్ చేద్దామని దాంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇలా మ్యానిపులేట్ చేశారు, అంతేగాని మీ పిల్లలు ఏ తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి, గైడ్ చేసి, మోటివేట్ చేసి, యాక్చువల్గా ఐశ్వర్యకి ఇదంతా అవసరం లేదు కానీ తను చేసిందనమాట. సో అంత ప్యూర్ సోల్ అమ్మాయిది. సో అలా అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు అలానే దేవిక వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. దేవిక వాళ్ళ మామగారు ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. సో మేనమామ, ఓకే, అదేంటి వాళ్ళ నాన్న లేరా, మేనమామ ఎందుకు అంటే నాన్న లేరు. తను ఇంటర్ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోతారనమాట. వాళ్ళ నాన్నగారు దేవికకి ఫుల్ సపోర్టింగ్ పర్సన్ అనమాట. ఏది చేయాలన్నా వాళ్ళ నాన్న ఎప్పుడూ కూడా డబ్బులు ఇవ్వనో లేకపోతే ఏదో చెప్పి తన ఆశలు ఏది కూడా ఆపనిచ్చేవాడు కాదు. ఎందుకంటే షీఈస్ ద ఓన్లీ డాటర్, ఏదైనా నా కూతురు చేయాల్సిందే అని చెప్పి అన్నిటికీ సపోర్ట్ చేసేవాడు అనమాట వాళ్ళ నాన్న. సో వాళ్ళ నాన్న అంటే దేవికకి చాలా ఇష్టం. అలాంటి ఒక నాన్న చనిపోయినప్పుడు తను డిప్రెషన్లోకి వెళ్తుంది. అలా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడే ఈ షేర్ చాట్కి అలవాటు అవుతుంది అనమాట. సో ఆ షేర్ చాట్లో ఇలా అయిపోయేసరికి తను బాగా మళ్ళీ భయపడిపోతుంది. సో ఆ భయంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, దీనిలో నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఐశ్వర్య అండ్ గ్యాంగ్ వస్తారు. వచ్చి వాళ్ళ మామతోటి, సో తన రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళ మేనమామ చూసుకుంటూ ఉంటాడనమాట. ఆయన కూడా చాలా మంచోడు, సపోర్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ నాన్నగారు లాగా. సో వాళ్ళు వచ్చి దేవిక వాళ్ళ మేనమామతో మాట్లాడతారనమాట. సో ఇలా అయ్యిందండి, పాప తప్పేమీ లేదు, తను ఎన్ని నెంబర్స్ మార్చినా కూడా వాడు కనిపెట్టేస్తున్నాడు. బికాస్ IMEI నెంబర్ అని ఒకటి ఉంటుంది మొబైల్కి, దాని ద్వారా వాడు మొబైల్ని హ్యాక్ చేశాడు. కాబట్టి ఎన్ని నెంబర్స్ మార్చినా కూడా వాడు నెంబర్ తెలుసుకుంటున్నాడు, బెదిరిస్తున్నాడు. సో ఈ మొబైల్ మీరు తీసేసుకోండి, పాపకి ఇవ్వకండి, కావాలంటే వేరే ఏదన్నా చేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడతారన్నమాట. నాకు తెలిసి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నా IMEI అంటే ఏంటి అనేది. అదొక మొబైల్ ఐడెంటిటీ నెంబర్ అనమాట. కంపల్సరీ ప్రతి మొబైల్కి, కంపెనీతో సంబంధం లేదు, ప్రతి మొబైల్కి ఒక నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో నా మొబైల్ పోయింది అని కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఫస్ట్ అడిగేది ఆ నెంబరే. ఆ నెంబర్ ఉంటేనే ట్రేస్ చేయగలుగుతారు అది ఎక్కడుంది ఏంటి అనేది. సో అలా అందుకని ఆయన కనిపెట్టగలుగుతున్నాడు అనమాట, సింగపూర్లో కూర్చొనైనా సరే. సో కాబట్టి మీరు కొంచెం పాపని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ధైర్యం చెప్పి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం అనమాట వాళ్ళిద్దరు ఫేస్ అవ్వటం, ఐశ్వర్య అండ్ దేవిక. వాళ్ళిద్దరు ఎదురైనప్పుడు తను ధైర్యం చెప్తుందనమాట దేవికకి, చూడమ్మా వాళ్ళిద్దరిది ఆల్మోస్ట్ దే ఆర్ అరౌండ్ 17, 18, 19 ఇయర్స్ మధ్యలో ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ అన్నట్టే కదా. చూడు ఇలా ఇంకోసారి చెయ్యకు, ఏదైనా చేయాలనుకుంటే చాలా ఆలోచించి చేసుకో, బట్ భయపడకు దేనికి కూడా, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము అందరం ఉంటాము అని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడి వరకు మనము ఈ ఎపిసోడ్లో చూసాం. సో వీళ్ళిద్దరు పరిచయం ఎలా పెరుగుతుంది, వీళ్ళిద్దరు బాండ్ ఏంటి, వీళ్ళిద్దరు ఎలా ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఇది ఎంత పెద్దగా పోబోతుంది, ఎంత చిన్నగా ఉండబోతుంది స్టోరీ అనేది మనకి చెప్పే ఆ లేడీ మీదనే ఆధారపడింది. ఓకే దెన్ టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.